అలాంటి తమని తాము నిరూపించుకోవాల్సి వస్తుంది ఇప్పుడు. అంటే తమ మార్కెట్ ఏంటో చూపించుకోకపోతే సాంతమిక ఇప్పుడు కనుక పక్కన పెట్టేసుకుని నేను ఏదో ఇస్తాడంటే రేపు పొద్దున ఏ గుడి కార్పొరేషన్ చైర్మన్ ఇట్లాంటిది ఇస్తాడు. ముందు వీళ్ళకి ఏంటంటే పవర్ పాలిటిక్స్ అలవాటు పడ్డటువంటి వాడు ఎమ్మెల్యేగా ఉండి అధికార పక్షం ఈ ఫస్ట్ ఎమ్మెల్యే గెలవాలి, రెండు అధికార పక్షంలో ఉండాలి. ఇవాళ రోజున ఈ రెండూ లేకపోతే పబ్లిక్ లో వాల్యూ లేదు. ఒకటి ప్రజాప్రతినిధి, రెండవది అధికార పక్షం. అధికార పక్షం లేకపోతే ఏ పని చేయించలేకపోతున్నాడు. జనం నా దగ్గరికి పరిగెత్తుకు రావాలంటే ఎమ్మెల్యే అయి ఉండాలి, రెండవది అధికార పక్షం ఉండాలి. ఈ రెండింటి ఫినామినా చుట్టూ తిరుగుతున్నప్పుడు ఇవాళ రోజున వదిలేసుకుని శాంతం ఇన్నేళ్ళు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఉంటారు కదా, ఖర్చు పెట్టాక వాళ్ళ కరెక్ట్ టైంకి లేదు అన్నప్పుడు తమని తాము నిరూపించుకోవాలంటే తమ బాస్ తమను రిజెక్ట్ చేశారు, నిరూపించుకోవాలి అన్నటువంటి ప్రయత్నం ఇది. మరొక ఎదురుదెబ్బ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి ఈ రెబల్స్ నుంచి, అంటే ఇప్పుడు అరకు సీట్ ఎప్పుడే అనౌన్స్ చేస్తారు. యాక్చువల్గా అరకు మండపేట సీట్లు ప్రకటించిన తర్వాత కదా అప్పుడు పవన్ కళ్యాణ్ గారికి కోపం వచ్చి నాకు చెప్పకుండా 2 సీట్లు అనౌన్స్ చేశారని ఆయన రాజానగరం రాజులు అనౌన్స్ చేశాడు. నిన్న ఆ దొన్నె ద్వారా మాట్లాడిన మాటలు చూస్తే ఇన్ని రోజులు ఆయన సైలెంట్ గా ఉన్నాడు. ఆ సీట్ ఎప్పుడు ప్రకటించారు? ఫస్ట్ ప్రకటించింది. మాకు నమ్మకం లేదు, గెలిచిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత నాకు ఎమ్మెల్సీ ఇస్తా అన్నారు, ఇప్పుడే మాట మారిస్తే అప్పుడు ఇస్తారా లేదా నమ్మకం లేదు, నేను ఇంకా బరిలో